మనకొచ్చే సోర్స్ మీద, మనకొచ్చే ఇన్కమ్ మీద మనం గవర్నమెంట్‌కి పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌నే టీడీఎస్ అంటారు. You could be the muse to my passion. We can make హావియర్స్ లాస్ట్ వీడియోలో మనం టీడీఎస్ ప్రాబ్లం గురించి, ఆ టీడీఎస్, జీఎస్టీ, ఐజీఎస్టీ ప్రాబ్లం గురించి చెప్పుకుంటున్నాం. అయితే లాస్ట్ వీడియోలో ఐజీఎస్టీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టీడీఎస్ గురించి చెప్పుకోవాలి. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసే ముందు అసలు టీడీఎస్ అంటే ఏంటి, ఆ టీడీఎస్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీడీఎస్ అంటే మీనింగ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని ఉంటుంది. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని ఉంటుంది. మనకొచ్చే సోర్స్ మీద, మనకొచ్చే ఇన్కమ్ మీద మనం గవర్నమెంట్కి పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్నే టీడీఎస్ అంటారు. అయితే ఇది ఎవరు క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం దీని యాక్ట్ వచ్చేసి 1961 రూల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకొచ్చే ఇన్కమ్ మీద వాళ్ళు గవర్నమెంట్కి టీడీఎస్ అనే ట్యాక్స్ పే చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చెప్పుకునే ఈ ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్ నెంబర్ 21లో బిల్డింగ్ రెంట్ పేడ్ టు చెక్ 3 lakhs టు పీవీఆర్ కాంప్లెక్స్. ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి మాధవ్ అండ్ శివ అని ఉంది. వీళ్ళు కంపెనీ వీళ్ళది. అయితే వీళ్ళు ఆ కంపెనీని ఎక్కడ రన్ చేస్తున్నారంటే పీవీఆర్ కాంప్లెక్స్లో రన్ చేస్తున్నారు. అయితే దీన్ని వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఆ బిల్డింగ్ని పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర నుండి మాధవ్ వెంకట్ అనే పర్సన్ రెంట్కి తీసుకున్నారు. అలా రెంట్కి తీసుకున్నప్పుడు ఈ రెంట్ అమౌంట్ ఎవరికి పే చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళకి పే చేస్తారు. ఎంత పే చేస్తున్నారు? 3 lakhs అమౌంట్ పే చేస్తున్నారు. గవర్నమెంట్ రూల్ ప్రకారం టీడీఎస్ అంటే ఈ రెంట్ అమౌంట్ అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం 2,40,000 కన్నా ఎబో గనక పే చేస్తే, అలా పే చేసే రెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ అమౌంట్ మీద ఈ పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళు గవర్నమెంట్కి టీడీఎస్ అనే ట్యాక్స్ పే చేయాలి. సో అలా పే చేయాలి కాబట్టి మనం టీడీఎస్ అనేది ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 2,40,000 కన్నా ఎబో ఉంటే వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అయితే వీళ్ళకి బదులుగా బిల్డింగ్ రెంట్ ఎవరైతే పే చేస్తున్నారో, అంటే మనం చెప్పుకున్న మాధవ్ వెంకట్, మాధవ్ శివ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేసి ఈ 3 lakhsలోనే టీడీఎస్ అమౌంట్ అనేది పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళ పేరు మీదుగా గవర్నమెంట్కి పే చేసి ఆ డిడక్షన్ టీడీఎస్ అమౌంట్ పే చేయగా రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని ఈ పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళకి పే చేయాలి. సో అలా పే చేయడాన్ని టీడీఎస్ అంటారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. సో ఈ టీడీఎస్ అనే యాక్ట్ వచ్చేసి మనకి 1961 యాక్ట్ అనమాట. 1961 యాక్ట్ ద్వారా మనం గవర్నమెంట్కి ఈ టీడీఎస్ అనే ట్యాక్స్ పే చేయాలి. అయితే ఇప్పుడు టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే మన కంపెనీకి సంబంధించి ఈ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేషన్ చేయాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు సార్ అంటే క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేషన్ పెయిడ్ టీడీఎస్ ఆన్ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ రెంట్. సో ఇది నేమ్. ఇలా నేచర్ ఆఫ్ పేమెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1961 ఆ యాక్ట్ రూల్ ప్రకారం ప్రతి ఇన్కమ్ కావచ్చు లేదా ప్రతి ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ప్రతి ఇన్కమ్ అమౌంట్ మీద ప్రతి ఎక్స్పెన్సెస్ మీద గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కొంత ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి. వాటికి లిమిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ లిమిట్ రూల్ ప్రకారం మనం ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాలి అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి సార్ అంటే అవి మీకు ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను.
ఎలా ఉంటాయి అనేది. దానికోసం నేను మీకు ఇలా ఒక బాక్స్ కూడా రెడీ చేశాను అనమాట. సెక్షన్స్ ఇలా ఉంటాయి. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెక్షన్స్ అని రెడీ చేశాను. మనకి సెక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. 192, 192A, 193, 194B, 194BB, 194DA ఇలా ఉంటాయి. నేచర్ ఆఫ్ పేమెంట్స్ అంటే దేని మీద మనం ఎంత ట్యాక్స్ అమౌంట్స్ క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పేసి ఉంటుంది. లిమిట్స్ అనమాట, ఎంత పర్సెంట్ క్యాలిక్యులేషన్. ఇవాళ మనం బిల్డింగ్ రెంట్ మీద కాబట్టి ట్యాక్స్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సింది. రెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్ అని చెప్పేసి 2,40,000 10% ఉంది. సో సెక్షన్ వచ్చేసి 194 అయ్యి అదే తీసుకోవాలి. I పేమెంట్ కోడ్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఊరికి ఒక 6 డిజిట్స్ ఇస్తాను. లిమిటేషన్స్ కోడ్ కూడా అలాగే ఇచ్చేస్తాను. ఎందుకని సార్ అంటే ఇవి లిమిట్స్ కోడ్స్ అనేవి మన కంపెనీ ఓనర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. వితిన్ పాన్ కార్డ్ ఉంటే టీడీఎస్ అనేది బిల్డింగ్ రెంట్ మీద 10% డిడక్షన్ జరిగింది. పాన్ కార్డ్ అనేది లేకపోతే డైరెక్ట్గా 20% డిడక్షన్ జరిగింది. లిమిట్ వచ్చేసి 2,40,000. సో ఇలా మనం టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే దానికి సంబంధించి నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేషన్ చేయాలి. సో క్రియేట్ చేశాను, సేవ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు నేచర్ ఆఫ్ పేమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించి మీకు సెక్షన్స్ కూడా చూపించాను. అవి మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కావాలంటే చూడవచ్చు అనమాట. ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను. నేచర్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెక్షన్స్ టీడీఎస్కి సంబంధించి 192 నుండి స్టార్ట్ అవుతాయి. 192 మనకి శాలరీస్ లిమిట్ 40,000 ఉండాలి. అది కూడా ఎంఎన్సి కంపెనీస్, అది కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత అని చెప్పేసి. నెక్స్ట్ పిఎఫ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, లాటరీస్, హార్స్ రేసెస్, మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి ఫండ్స్, నెక్స్ట్ వచ్చేసి కమిషన్ ఆన్ లాటరీ, రెంట్, బిల్డింగ్ ఫర్నిచర్, ఇప్పుడు ఇదే మనం చెప్పుకుంది. నెక్స్ట్ డివిడెండ్స్, కమిషన్ ఆన్ బ్రోకరేజ్. సో వీటిలో ఏదైనా సరే పక్కనున్న లిమిట్స్ అమౌంట్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ అనేవి క్రాస్ అయితే కంపల్సరీగా వాళ్ళందరూ గవర్నమెంట్కి ఈ టీడీఎస్ అనే ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. సో ఇది మనకి టీడీఎస్కి సంబంధించి నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేషన్ అనమాట. అక్కడున్న సెక్షన్స్ని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. పర్సెంటేజెస్ కూడా అంతే. ఈ వీడియోలో ఇక్కడ వరకు క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ టీడీఎస్కి సంబంధించి లెక్చర్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make